పాల్పాలెంలో మనకున్న చిన్న బస్ స్టేషన్ ఉంటుంది సార్. ఆ బస్ స్టాండ్ పవన్ ఎక్స్ప్రెస్ అన్ని ఎక్స్ప్రెస్ వెళ్తున్నాయి సార్. సూపర్లో క్లియర్ వెళ్ళలేదు సార్. ఇది వనాపురము కావాలి కలిగినే ఉంది సార్. వనాపురం కలిగితే ఆల్రెడీ ఒక బస్సు ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అదే ఆన్సర్ ఇచ్చిన రోజు మాట్లాడతాం సార్. తగ్గిలి రోడ్డు పక్కనే ఉంది సార్. అది ఆ పాయింట్ లో అవుతున్నట్టయితే అక్కడ కంట్రోలర్ పెట్టి కూడా ఇన్సూర్ చేసుకుంటాం సార్. ఎందుకంటే మాకు కూడా బస్సు ఆపి అట్లయితే టికెట్ తీసుకున్న తర్వాత అంటే మన స్టేజ్ లేదు సార్. అక్కడ నాయుడుపేట తర్వాత ఎక్స్ప్రెస్ ఒకటి మునుగుడి బస్ స్టాండ్ అని చెప్పని ఒక బస్ స్టాండ్ ఉంది. అది వచ్చి నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. ఆ మునుగుడి బస్ స్టాండ్ నుంచి ఉండే బస్సులన్నీ కూడా దాదాపు పుట్టేపడింది గొల్లగందుకు దాకా అన్ని గ్రామాలకు బస్సులు పోతా ఉంటాయి. నాకు తెలిసినంత వరకు అది అసలు బస్ స్టాండ్ ప్రాంతం కాదో కూడా తెలియదు. ఇటీవల పత్రికల్లో వార్తలు వచ్చాయి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూడా మునుగుడు బస్ స్టాండ్ ఈ విధంగా ఉంది. ఆ బస్ స్టాండ్ ని ఎమ్మెల్యే సందర్శించలేదు, అసలు పర్యటించలేదు, అక్కడ ప్రజలు చాలా నానా బాధలు అని చెప్పింది. వాస్తవం, నానా బాధలు వాస్తవం. ఆ మునుగుడు బస్ స్టాండ్ లో బస్సుల కోసం వెయిట్ చేయాలంటే అంగళ్ళ ముందు ప్రజలు నిలుచుకోవాల్సిన పరిస్థితి. అంగళ్ళ ముందు నిలుచుకుంటే అంగళ్ళలో కసురుకొని దూరంగా పోమంటారు. చాలా మంది వృద్ధులు, మహిళలు ఎంతో మంది నరసింహకొండ దేవస్థానానికి చాలా మంది అక్కడి నుంచే పోతూ ఉంటారు. మీ ద్వారా ఆర్టీసీ అధికారి అడిగేది ఏంటంటే అసలు మునుగుడి బస్ స్టాండ్ ఉండే ప్రాంతం రోడ్డు మీద ఆర్టీసీ బస్సు నిలబెట్టి మునుగుడు బస్ స్టాండ్ కింద దానికి చూస్తున్నామా, లేకుంటే నిజంగానే మునుగుడు బస్ స్టాండ్ ఆర్టీసీ పరిధిలో ఏమైనా ఉందా, లేదా మునుగుడు బస్ స్టాండ్ ఆర్టీసీ పరిధిలో లేకుండా కానీ ఉంటే ఆ పక్కనే చాలా ఖాళీ ప్రదేశాలు ఉన్నాయి, ప్రభుత్వ ప్రదేశాలు, ఆడేమైనా పెట్టే అవకాశం ఉందా? దానికి సమాధానం ఆర్ఎం గారు చెప్పాలా అనేది వచ్చే పరిస్థితి. ఆర్ఎం గారి దృష్టికి గతంలో విషయం తీసుకొని వస్తే బస్సు ఏర్పాటు చేశారు, సంతోషం, వారిని అభినందిస్తూ ఉన్నా. అయితే చుట్టుపక్కల ఉండే గొల్లకందుకూరు, సజ్జాపురం, కొత్తెల్లంటి, పాతెల్లంటి, కందమూరు, మునుమూడి, ఆమంచెల్ల గ్రామాల నుంచి సౌత్ పాపూర్ జూనియర్ కళాశాలకి, హై స్కూల్ కి పిల్లలు రావాలంటే ఊర్లో బస్సు వచ్చే పరిస్థితి లేదు, రోడ్లో దిగి నడిచిపోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి దయచేసి ఆ స్కూల్ టైమింగ్స్ లో ఆర్టీసీ సిబ్బంది, ఏదైతే ఆర్టీసీ యాజమాన్యం ఒక బస్సుని చుట్టుపక్కల అన్ని గ్రామాలని కలుపుతూ ఒక బస్సుని ఆ స్కూల్ టైమింగ్స్ లో ఏర్పాటు చేసే అవకాశం ఏదైనా ఉందా లేదా, ఈ రెండింటికి సమాధానం చెప్పాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. దానికి సంబంధించి రామకృష్ణ గారు సమాధానం చెప్పండి. చెప్పండి, వాళ్ళే చెప్పండి. నమస్కారం. ఆ తీర్మానాలకు అనుగుణంగా ఈరోజు అక్కడ మామూలుగా మీరు చర్యలు చేపట్టారా అనేటువంటిది. అంటే పబ్లిక్ హియరింగ్ అప్పుడు ఏం చెప్పారు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెడతామని చెప్పారు. కలెక్టర్ శ్రీకాంత్ గారు ఉన్నప్పుడు ఏం చెప్పాడు, వెంటనే మీరు ట్రైనింగ్ సెంటర్స్ పెట్టి అక్కడ ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెమీ స్కిల్డ్ గాను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి స్కిల్డ్ జాబ్స్ వాళ్ళకి ఇవ్వండి, ఎక్స్పీరియన్స్డ్ జాబ్స్ వేరే వాళ్ళకి ఇస్తే పర్వాలేదని చెప్పారు. ఇప్పటికీ అక్కడ జరిగినటువంటి తంతు ఏంటంటే స్కిల్డ్ లేదు, సెమీ స్కిల్డ్ లేదు, అన్స్కిల్డ్ లేదు, ఉన్నటువంటి జాబ్స్ అన్ని బయట వాళ్ళకి ఇచ్చేశారు. ఎవరైతే ఆ ప్రాంతంలో భూములు పోగొట్టుకున్నారో, ఎవరికైతే మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆ రోజు పబ్లిక్ హీరింగ్ లో చెప్పారో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకుండా బయట వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేసిన తర్వాత ఈ రోజు కంపెనీలో యాజమాన్యం చెప్పేది ఏంటంటే మేము ఆల్రెడీ ఉన్నటువంటి ఇప్పుడు ఎవరన్నా అరాకొర వస్తే పాపం వాళ్ళు మెయింటెనెన్స్ కాంట్రాక్టర్ దగ్గర ఎవరైతే చేయాలనేటువంటి పనులు ఉన్నారో అవి చేయించడం, చిమ్మించడం, ఓడ్చడం, ఇటువంటి పనులకు తప్ప స్థానికంగా చదువుకున్నటువంటి ఎంపీఏ చదువుకున్నటువంటి పిల్లలకు 6,000 రూపాయలకి క్లీనింగ్ జాబ్ ఇస్తారంటే ఎక్కడన్నా. వాడి నేల తొడమంటే వాళ్ళకి ఆలోచన ఏంటంటే 2 రోజులు నేల చూపిస్తే ఎంపీఏ చదువుకున్నటువంటి వాడు ఉద్యోగం వెళ్ళిపోతాడే, ఏదో ఒకటి పెట్టుకుంటే సరిపోతుందనేటువంటి ఆలోచన తప్ప వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి పెట్టాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా, దాన్ని ఎందుకు విస్మరించాల్సి వచ్చింది. దాని మీద ఒక మినిస్టర్ ఆఫ్ ఫారెస్ట్ పోలీస్ క్లియరెన్స్ ఇచ్చినప్పుడు స్పెసిఫిక్ గా ఇంత మొత్తం ఖర్చు పెట్టాలని ఉంది. దాన్ని వాటికి ఖర్చు పెట్టకుండా ఇతర అవసరాలన్నిటికీ ఖర్చు పెట్టాల్సింది మామూలుగా ప్రజలకు సంబంధించి ఖర్చు పెట్టాల్సినటువంటిదే కదా, పబ్లిక్ డాక్యుమెంటే కదా. ప్రెస్ మీట్లు పెట్టడం, ఇన్ని 100 కోట్లు 1000 కోట్లు చేసారి ఖర్చు పెట్టామని చెప్పి వెళ్ళిపోవడం. తర్వాత ఇంకొక సమస్య కూడా ఏంటంటే జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చేది, మీరు ఒకసారి ఆ చుట్టూ గ్రామాలు పర్యటించండి, ఎక్కడా కూడా కనీసం గ్రామాల్లో సిమెంట్ రోడ్లు లేవు. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే
జిల్లా అధికారులను ప్రసన్నం చేసుకోవడానికో మెహర్బానీకో అక్కడ ఉన్నటువంటి వాటికి మాత్రం పాపం దుమ్ము ధూళి కొట్టుకునేటువంటి వాళ్ళ పరిస్థితి బాగలేదు. కానీ ఆర్ఎంపీ గెస్ట్ హౌస్ రెన్యువేషన్లో పినాకిని గెస్ట్ హౌస్ రెన్యువేషన్ చేసుకోవడం తప్పనటంలా స్థానికంగా బురదలో పల్లాడి బూడిదలో కొట్టుకుని బొగ్గులో ఇబ్బంది పడేటువంటి ఆ ప్రాంతాలను ఒకసారి చూసి వాళ్ళకి మేలైనటువంటి వ్యవస్థ కల్పించి మేలైనటువంటి వసతి సదుపాయాలు కల్పించి ఎక్కడ ఏం చేసుకున్నా ఇబ్బంది ఉంటుంది. కానీ అక్కడ ఉండేటువంటి వాళ్ళు బొగ్గు కొట్టుకుంటా దుమ్ములో దూరులో వాళ్ళు సస్తా ఉంటే వాళ్ళ గురించి పట్టించుకోకుండా ఈ రోజుకి ప్లాంటేషన్ పూర్తి చేశారా, ఏపీ టెన్కోలో ప్లాంటేషన్ అయిన పని గవర్నమెంట్ కి సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి మేము తీసుకొచ్చే ఉద్యోగం ఇస్తామని ఇంకా స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వండి. ఆ రోజు ఎంక్వైరీ లోకల్ వాళ్ళకి సంబంధించి మీరైనా ఒక టైం ఫ్రేమ్ పెట్టి పరిశ్రమల యాజమాన్యాల నుంచి నాకు తెలిసి పరిశ్రమలు ఏ విధంగా ఉన్నాయంటే వాళ్ళు ఎవరు లెక్క చేసే పరిస్థితులు లేదు. వాళ్ళు ఏదన్నా ఉంటే వాళ్ళకే వాళ్ళే ఐదో సామ్రాజ్యాలు